హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మన ఊరికి వెళ్ళాం కదా. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో మా ఆవిడ కొన్ని సరుకులు తీసుకోవాలనుకుంది సింగరాయకంలో. ఆ సరుకులు ఏంటంటే ఇక్కడ దొరకని, అక్కడ కొన్ని రేట్ అనుకూలంగా ఉండి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంది. అంటే మనకి బిర్యానీ రైస్లోకి కావాల్సినటువంటి అవి అనమాట దినుసులు. అవి తీసుకునేటప్పుడు నేను బియ్యం కేజీ ఎంత అని అడిగాను. అక్కడ 50 రూపాయలు చెప్పారు. 50 రూపాయలు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మా అమ్మగారు కూడా సింగరాయకులు ఇంతకుముందు మా అమ్మ ఉన్నప్పుడు కూడా సింగరాయకుల నుంచి బియ్యం తెచ్చేది. అక్కడ రేటు అనుకూలంగా ఉంటుంది, రేటు తక్కువగా ఉంటుందని తెచ్చిచ్చేది అనమాట. ఇవి వచ్చేసి అక్కడ వచ్చేసి 50 రూపాయలు అంటే మనం 5 కేజీలు కోతాం 1250 రూపాయలు అంత అయింది. అదే మా ఊర్లో కనిగిరిలో వచ్చి 5 కేజీలు కోతాం మసూరా బియ్యం 1550 రూపాయలు చెప్పారు. మన ఆన్లైన్లో మేము తెప్పించుకున్నట్టయితే అది కేజీ 73 రూపాయలు ఎక్కడ పడి, మా ఊర్లో 63 రూపాయలు, ఆన్లైన్లో తెప్పించుకుని 73 రూపాయలు. సింగరాయకంలో తెచ్చిన కేజీ 50 రూపాయలు ఎక్కడ. బియ్యం అయితే చూడటానికి అయితే చాలా నాణ్యంగా ఉంది. ఎందుకంటే అక్కడ పంట బాగా పండిస్తారు. సింగరాయకుల పరిసర ప్రాంతాల్లో వరి పంట ఎక్కువ పండిస్తారు కాబట్టి అక్కడ డైరెక్ట్ మిల్లు అడిచి షాపులు అమ్ముతారు కాబట్టి రేట్ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కనీరు కంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ కొంచెం బాగున్నాయి అనమాట. బియ్యం మరి అంత తెల్లంగా లేకుండా మరీ వైట్గా లేకుండా కొంచెం పాలిస్ తక్కువ అనమాట. ఇది తింటే మంచిది అంటారు కానీ చెప్పి తెచ్చుకున్నాము. వస్తా ఒకసారి బాగుంటే ఈసారి తెచ్చుకున్నాను అని చెప్పి ప్రస్తుతానికి అయితే 5 కేజీలు తెచ్చాను. అన్నం వండింది మా ఆవిడ. మొన్న నేను ఆన్లైన్లో తెప్పించిన బియ్యం 73 రూపాయలు. ఊర్లో తెచ్చిన బియ్యం బస్తా టిక్కీ తెచ్చుకుంటే ఏమవుతుందంటే మాకు పురుగు పడుతుందని చెప్పాను కదా, అందుకని ఇట్లా 5 కేజీలు లెక్క తెచ్చుకున్నాం. అందుకే మన ఆన్లైన్లో కూడా 5 కేజీలు తెప్పించింది. 5 కేజీలు తెస్తే పురుగు పడుతుందని చెప్పేసి 5 కేజీలు తెప్పించాం. ఆ బియ్యం కూడా బాగానే ఉన్నాయి, కొంచెం లావుగా ఉన్నా. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి సింగరాకంలో రేట్ తక్కువ ఉంది కాబట్టి సరే పోయినప్పుడు ఒక 10 కేజీలు తీసుకొచ్చుకుంటే మనకి సరిపోద్దని చెప్పేసి తీసుకొచ్చాం. 10 కేజీలు తెచ్చుకొని 130 రూపాయలు అంటే వచ్చేటప్పుడు పెట్రోల్ ఖర్చు అవుతుంది. మాకు సింగరాకం పేరు అంటే 260 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయితే ఒక 10 కేజీలు బియ్యం తీసుకున్నా కూడా మేము పెట్రోల్ ఖర్చు అయితే ఒక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఖర్చు అయితే మిగిలిద్ది అనమాట. మాకు కొన్ని సరుకులు కూడా అక్కడ రేట్ అనుకూలంగా ఉంటాయి, కూరగాయలు కానీ అవి కానీ. పోయినప్పుడు మొత్తం చింతకాయ పచ్చడి బాగుంటుంది అక్కడ. ఇక మన ఊర్లో తీసుకొస్తే అసలు బాగాలేదు. చింతకాయ పచ్చడి మా ఊర్లో తీసుకున్నాం కానీ అంత బాగలేదు అనమాట. ఇప్పుడు ఈ బియ్యం మంచిది మా ఆవిడ టేస్ట్ చేసి చెప్తాను, చూడండి. అన్నము ఇవి మేము తీసుకొచ్చుకున్న బియ్యం బాగా పాతలాగా ఉంది. అన్నం అయితే చూద్దాం, తిని చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఉల్లగడ్డ తాలింపు చేసింది మా ఆవిడైతే. ఎలా ఉంది రైస్? రైస్ బాగానే ఉంది. కుక్కర్లో ఉండేవా? విడిగా వండా. బియ్యం అయితే చాలా బాగుంది. వంచా ఎప్పుడు అల్లే అన్నం మామూలుగా వంచుతా కదా, అలా వంచా. కుక్కర్ ఇంకెందుకు తీసి పక్కన పెట్టేసిన. బియ్యం అయితే చాలా బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి కూడా బాగుంది. టేస్ట్ పాత బియ్యం అనమాట. రేటు తక్కువ, క్వాలిటీ కూడా బాగుంది. ఇక నుంచి మేము అక్కడే తెచ్చుకోవాలి. నిన్న రైలు పట్టేసాను అనమాట. పెట్రోల్ ఖర్చు అయితే వస్తాయి కదా, 20 కేజీలు తెచ్చుకుంటే. మనం ఏమైనా బండి మీద తీసుకొచ్చుకోవచ్చు చక్కగా. 10 కేజీలు అంటే ముందు పక్క పెట్టి తెచ్చుకోవచ్చు. ఎట్లా పోతుంటాం కాబట్టి నెలకు 2 సార్లు ట్రిప్పుగా 10 కేజీలు లెక్క తెచ్చుకున్నా సరిపోతుంది. ఎంత ఖర్చు మిగిలిస్తానో ఆలోచన చేసి మిగిలిస్తాను. కానీ ఈరోజు నేను నా ఒక్కడికే టిఫిన్ బిల్ 25 రూపాయలు ఎందుకు ఇల్లు వద్దన్నారు. అందుకని నేను బయటకు పోయి తింటాం వల్ల రేట్ ఎక్కువైంది అనమాట. పార్సల్ తెచ్చుకుంటే మనం బయటకు పోయి తిరిగితే తేడా చాలా ఉంటుంది. పార్సల్ తెచ్చుకుంటే మనం తెచ్చుకున్న దాంట్లో తింటాం, బయటకు పోయి తింటే అక్కడ 2-3 రకాలు తినాలని వస్తుంది కాబట్టి బిల్లు ఎక్కువైంది అనమాట. మరి టోటల్గా ఆన్లైన్ బాగున్నాయా, మన ఊర్లో తెచ్చినవి బాగున్నాయా? సింగరాకంలో తెచ్చిన బియ్యం బాగానే ఉండే 73 రూపాయలు. మా ఊర్లో తెచ్చిన కూడా బాగుండే 23 రూపాయలు కేజీ. ఇవి 50 రూపాయలు కేజీ. రేట్ తక్కువ ఉంది, క్వాలిటీ ఉంది. అది నేను చెప్పేది. అన్ని బాగానే ఉండే కానీ రేట్లో డిఫరెన్స్ ఉంది. అదే ఆ డిఫరెన్సే చెప్పమంటున్నా నేను. అది మనం 1550 1800 ఆన్లైన్ తెప్పించేది. మా ఊర్లో తెచ్చేది 1550. సింగరాకంలో తెచ్చుకునేది 5 కేజీలకి 1250. మరి ఎంత తగ్గుతుంది చూడండి. 1800కి ఊర్లో తెచ్చుకుని ఆన్లైన్లో తెప్పించుకునే దానికి ఊర్లో తెచ్చుకునే దానికి 250 తేడా ఉంది. 20 కేజీ టిక్కీకి. మా ఊర్లో తీసుకునే దానికి సింగరాకంలో తెచ్చుకునే దానికి మళ్ళీ 300 రూపాయలు తేడా ఉంది. అంటే బండి పెట్రోల్ ఖర్చు వస్తుంది. నేను అట్టే ఊరికి వద్దాను కాబట్టి. పైగా బియ్యం బాగుండేవి, అవి కూడా బాగానే ఉండేవి. కానీ రేట్ డిఫరెన్స్ మన బడ్జెట్లో చూసుకోవాలి కదా. సరే ఇటు చూడు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.